చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతున్నటువంటి క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ప్రమాదంలో మొత్తం 42 మంది మరణించగా ఇందులో సుమారు 16 మంది వరకు హైదరాబాద్కు చెందిన వారని తెలుస్తుంది. మృతులంతా నగరంలోని మల్లేపల్లి, బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇంతమంది మరణించడం పట్ల తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఓ ఆయిల్ ట్యాంకర్ అత్యంత వేగంగా బలంగా ఢీ కొట్టడం వల్ల డీజిల్ మొత్తం కూడా లీక్ అయి ఈ ఘోర ప్రమాదం జరిగింది. మంటలు ఈ డీజిల్ కావడంతో ఉవ్వెత్తున ఎగసిపడి మంటల బస్సుకు అంటుకుని బస్సు మొత్తం తగలబడిపోయినటువంటి పరిస్థితి. బస్సులో నుంచి మంటలు చెలరేగి అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా 42 మంది సజీవ దహనమయ్యారు, దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో హైదరాబాద్ వాసులు అధికంగా ఉండటం ప్రస్తుతం హైదరాబాద్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ ఘటనపై విదేశాంగ శాఖ దృష్టి పెట్టింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన డీజీపీకి అలాగే సిఎస్కి ఆదేశాలు ఇచ్చారు. అక్కడ సౌదీలో ఉన్నటువంటి భారత ఎంబసీ అధికారులతో టచ్లో ఉండండి, అలాగే కేంద్ర విదేశీ శాఖ అధికారులతో కూడా మీరు ఎప్పటికప్పుడు టచ్లో ఉండి హైదరాబాద్ వాసులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ సమాచారానికి సంబంధించి ముఖ్యంగా ఎంతమంది హైదరాబాద్ వాసులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్, అక్కడ వాళ్ళ పేర్లతో సహా ఎవరెవరు ఏ ఏజెన్సీ నుంచి వెళ్ళారు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోండి అని కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ మృతదేహాలు హైదరాబాద్కు తీసుకొచ్చే విధంగా వెంటనే వేగంగా తీసుకొచ్చే విధంగా ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి మీరు వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ మాట్లాడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు, కొన్ని ఫోన్ నెంబర్లు కూడా పెట్టారు. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ నంబర్లకు ఫోన్ చేసి మీ కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి అని చెప్పారు. అలాగే ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ వాసులు టికెట్లు బుక్ చేసుకున్నారో దానికి సంబంధించిన కూడా డీటెయిల్స్ వస్తామని. అల్ మీనా ట్రావెల్స్ నుంచి 16 మంది యాత్రికులు వెళ్ళారు. యాక్చువల్గా మల్లేపల్లి, బజార్ఘాటు ప్రాంతంలో వీళ్ళు ఈ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీ త్రూనే హైదరాబాద్ వాసులు చాలామంది టికెట్లు బుక్ చేసుకొని మక్కాకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అల్ మీనా ట్రావెల్స్ 16 మంది అక్కడ టికెట్ బుక్ చేసుకున్నారు. అలాగే ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నటువంటి పరిస్థితుంది. అలాగే ఇంకొక ట్రావెల్ ఏజెన్సీ నుంచి 2 టికెట్స్ బుక్ చేసుకొని మక్కాకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం అల్మీనా ట్రావెల్స్ నుంచి 16, ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24, మిగతా దాంట్లో నుంచి 2, అంటే ఇక్కడే 40 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి మక్కాకి వెళ్ళినట్టుగా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడైతే వచ్చాయో అక్కడ మక్కా నుంచి మదీనాకి వెళుతున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో అర్ధరాత్రి సరిగ్గా 1:30 ప్రమాదం జరిగింది. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. డీజిల్ ట్యాంక్ రావడంతో ఆ ప్రమాద తీవ్రత ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి సమయం కాబట్టి నిద్రలో ఉండటం వల్ల తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడేసరికి ఆ మంటల్లోనే సజీవ దహనమైపోయారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడ రియాద్లో ఉన్నటువంటి భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు ఆయన. అలాగే ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోండి, ఈ బస్సు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వెంటనే తీసుకోండి అని కూడా ఆ అధికారులతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. అలాగే ట్రావెల్ ఏజెన్సీలతో కూడా మాట్లాడామని చెప్తున్నారు. చాలామంది కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ ట్రావెల్ ఏజెన్సీల దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు వచ్చి వాళ్ళకి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం మాకు అందజేయండి, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కావచ్చు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వండి అని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయాన్నే ఈ సమాచారం రాగానే ఒక్కసారిగా హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడేటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కడో చోట రోజుకు ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా
తెలంగాణకు సంబంధించినటువంటి బస్సు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు బస్సు ప్రమాదాల్లో ఈ మధ్యకాలంలో పదుల సంఖ్యలో చనిపోతుండడంతో అందరిలో కూడా ఒక భయాందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితుంది. కర్నూలులో జరిగింది మనం చూసాం. ఇదే విధంగా బస్సు అగ్నికి ఆహుతి అయిపోయి 20 మంది దుర్మరణం పాలైన పరిస్థితుంది. చేవేళ్లలో చూసాం మనం. మొత్తం టెప్పరు ఢీకొన్న ఘటనలో కంకర మీద పడిపోయి అక్కడ కూడా 19 మంది చనిపోయిన పరిస్థితుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు మన హైదరాబాద్ వాసులే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాసులే ఎక్కువ మంది ఉన్నారు. సౌదీలో జరిగినటువంటి ఈ ఘోర దుర్ఘటనలో, డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న ఘటనలో ఆన్ ది స్పాట్ 40 మందికి పైగా చనిపోయారంటే అత్యంత ఘోరమైనటువంటి విషాదాల్లో ఒకటిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ కూడా వేగంగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే హుటాహుటిన ఆదేశాలు జారీ చేసిన ప్రశ్న ఆయన షాక్ అయిపోయారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసులు చనిపోయారన్న విషయం తెలుసుకోగానే హుటాహుటిన సిఎస్కి అలాగే డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మీరు సౌదీలో ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో మాట్లాడండి, కేంద్రం విదేశీ మంత్రిత్వ శాఖతో కూడా అధికారులతో మీరు మాట్లాడండి, అలాగే రెసిడెంట్ కమిషనర్తో మాట్లాడండి. అక్కడ ఉన్నటువంటి మన హైదరాబాద్ వాసులు ఎక్కడైనా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకోండి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, అందులో ఉన్న ప్రయాణికుల వివరాలు, వాళ్ళు చనిపోయి ఉంటే ఆ మృతదేహాలని హైదరాబాద్కు తీసుకొచ్చే విధంగా వేగంగా ఏర్పాట్లు చేయండి. అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి వాళ్ళకు కొంత భరోసా కల్పిస్తూ, వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి అండగా నిలబడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. నిజంగా ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన. సౌదీలో అర్ధరాత్రి 1:30 సమయంలో మక్కా నుంచి మదీనాకు వస్తుండగా మార్గం మధ్యలో డీజిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 42 మంది సజీవ దహనమైపోయారు. అత్యంత విషాదం. ఆయా కుటుంబాలన్నీ కూడా తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది.